ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో చాలా మంచి మెమరీ ఉన్న ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పండి. ఒక పేషెంట్ ఉన్నారు. పేషెంట్ కి ఏమైందంటే బ్లడ్ క్లాట్ కట్టింది వెయిన్స్ లో. సో ఆ క్లాట్ ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఇట్ కెన్ గో ఇన్ టు ద లంగ్స్ అండ్ బ్లాక్ ద లంగ్స్ అండ్ రెస్పిరేటరీ మొత్తం డిప్రెషన్ అయిపోయి బ్రెత్లెస్నెస్ వచ్చేసి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అది. సో అది కూడా పేషెంట్ కి వచ్చింది ఆల్రెడీ. క్లాట్ వల్ల లంగ్స్ లో ప్రాబ్లం వచ్చింది. సిటీ స్కాన్ చేశారు, దాంట్లో కూడా ఉంది. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం. బట్ ఆమెకి కడుపులో ఉండే క్యాన్సర్. మా పిల్లలకైనా ఎప్పుడైనా వ్యాక్సిన్స్ వేసినప్పుడు అదే రోజు లేకపోతే నెక్స్ట్ డే ఫీవర్ వస్తుంది. కరెక్ట్. ఒక పర్సన్ కి ఉందా లేదా క్యాన్సర్ అనేది జనరల్ గా ఇప్పుడు నన్నే తీసుకోండి, నాకెందుకు వస్తుంది, నేను బానే ఉన్నాను కదా అని అనుకుంటాను. ఏ సిమ్టమ్స్ లేనప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలానే ఉంటున్నారు. అంటే మనకి ఏమైనా వచ్చినప్పుడు చూద్దాం కదా అనేది. సో ఫస్ట్ ఆ అప్రోచ్ అనేది మారాలి. వచ్చినప్పుడు చూడటం కాదు, వచ్చే కంటే ముందే చూడాలి. ఈవెన్ మీరు ప్రీవియస్లీ చెప్పినట్టు ఈవెన్ 30s బిలో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని. సో బెటర్ టు స్టార్ట్ ఎర్లీ. స్క్రీనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 21 years. అసలు ఈ ప్రొసీజర్స్ కే వెళ్ళొద్దు అని అంటే ఈస్ దేర్ ఎనీ వ్యాక్సిన్స్ ఆర్ మెడికేషన్? వ్యాక్సిన్ HPV వ్యాక్సినేషన్ అని అంటారు. డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ ఒక్క వ్యాక్సినేషన్ ఈజ్ 95 to 99% ఎఫెక్టివ్. మనం ఏదైతే ప్రివెన్షన్ స్టెప్స్ చేయగలమో కంపల్సరీ చేసుకోవాలి. మనకు అవసరమా కాదా ఇవన్నీ అనుకోకుండా. క్యాన్సర్ అసలు క్యూర్ కాదు, ఏం చేసినా మనకి ఇంకా వేస్ట్, ట్రీట్మెంట్స్ చేసుకోవడం కూడా వేస్ట్, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ వింటూ ఉంటాం. బట్ అది ఎంటైర్లీ ట్రూత్ కాదు. మీరు క్యూర్ చేసే స్టేజ్లో వస్తే కంప్లీట్ క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పర్సన్ కి ఉందా లేదా క్యాన్సర్ అనేది జనరల్ గా ఇప్పుడు నన్నే తీసుకోండి, నాకెందుకు వస్తుంది, నేను బానే ఉన్నాను కదా అని అనుకుంటాను. కరెక్ట్. ఇప్పుడు నా లోపల ఏముంది ఏంటి నాకు అవేర్నెస్ లేనప్పుడు ఐ కెన్ గో నా ఇష్టం ఉన్న తింటాను, నా ఇష్టం ఉన్నప్పుడు పడుకుంటాను, నా ఇష్టం ఉన్నప్పుడు లేస్తాను. ఏ సిమ్టమ్స్ లేనప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలానే ఉంటున్నారు. అంటే మనకి ఏమైనా వచ్చినప్పుడు చూద్దాం కదా. సో ఫస్ట్ ఆ అప్రోచ్ అనేది మారాలి, ఆ మైండ్ సెట్ అనేది మారాలి. వచ్చినప్పుడు చూడటం కాదు, వచ్చే కంటే ముందే చూడాలి. ఎందుకంటే మీరు అది ఇవాళ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో జనరల్ గా నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ కి క్యాన్సర్ కి సంబంధించింది ఏ సిమ్టమ్ లేకుండా, నీకు మాకు ఏ సిమ్టమ్ లేదు, ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి కూడా టెస్ట్ ఉంటాయి. దాన్ని స్క్రీనింగ్ అని అంటాము. ఇది ఓన్లీ క్యాన్సర్ కి సంబంధించింది. సో స్క్రీనింగ్ అనేవి కొన్ని క్యాన్సర్స్ కే చేస్తాము, ప్రతి క్యాన్సర్ కి చేయలేము కూడా ప్రతి క్యాన్సర్ కి. సో కొన్ని క్యాన్సర్స్ కి మాత్రం స్క్రీనింగ్ చేస్తాము. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో విమెన్ లోనే చేస్తాము ఈ స్క్రీనింగ్. బ్రెస్ట్ క్యాన్సర్ కి చేస్తాము. అది ఎట్లా అంటే మ్యామోగ్రఫీ అని అంటాము ప్రొసీజర్ ని, మ్యామోగ్రామ్ అంటాము. ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్రే, బ్రెస్ట్ ది ఎక్స్రే తీసినట్టు. ఇప్పుడు మనం లంగ్స్ కి చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాం కదా, సేమ్ బ్రెస్ట్ ది తీస్తారు. దాని మషిన్ సెపరేట్ ఉంటుంది. సో ఆ మ్యామోగ్రామ్ అనేది అందరూ ఫీమేల్స్ 40 years దాటంగానే స్టార్ట్ చేయాలి. ఈవెన్ ఫీడింగ్ లో మదర్స్ కూడా దే కెన్ గో టు స్క్రీనింగ్. ఫీడింగ్ లో మదర్స్ అయితే కొంచెం అప్రోచ్ వేరే ఉంటుంది. ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మనము మ్యామోగ్రామ్ ప్రిఫర్ చెయ్యము. వి గో ఫర్ MRI ఆర్ సంథింగ్ ఎల్స్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే. బట్ ఇవన్నీ ఓన్లీ మీకు సిమ్టమ్ లేనప్పుడు గురించి మాట్లాడుతున్నా. మీకు బ్రెస్ట్ లో లంప్ ఉండి మీరు వెళ్ళింది అసలు కంప్లీట్ వేరే చాప్టర్. నార్మల్ హెల్దీ. ఓకే. సో మీరు ఫీడింగ్ అనుకుంటే ఫీడింగ్ స్టాప్ చేసి నాకైనా చేసుకోవచ్చు. ఓకే. ఎక్స్రే కాకపోతే MRI చేయొచ్చు. దాట్ యూ హ్యావ్ టు డిస్కస్ ఇట్ విత్ యువర్ డాక్టర్ స్పెసిఫికల్లీ. బట్ అదర్వైజ్ ఆల్ ఫీమేల్స్ ఇయర్లీ వన్స్, మీరేం ప్రతిసారి హాస్పిటల్ కి రావక్కర్లేదు. ఫుల్ బాడీ చెకప్ లాగా ఫుల్ బాడీ చెకప్ తో పాటు ఇది చేసుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఫుల్ బాడీ చెకప్ కూడా ఇయర్ కి ఒకసారి చేపించడం అనేది కంపల్సరీ ఇవాళ రేపు. సో ఫుల్ బాడీ చెకప్ తో, కానీ ప్యాకేజ్ లో మీరు చెక్ చేసుకోవాలి. ఈ మధ్య హాస్పిటల్స్ లో కూడా ప్యాకేజ్లు ఎన్ని ఉన్నాయి అంటే అవన్నీ చూసి మెయిన్ థింగ్స్ లూజ్ అయిపోతారు దాని మీద. సో ప్లీజ్ చెక్ ఇఫ్ దర్ ఈస్ అ మ్యామోగ్రామ్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ యాన్యువల్ హెల్త్ చెకప్. లేదు అంటే మీరు నార్మల్ గా అయినా మ్యామోగ్రామ్ ఇయర్లీ వన్స్, ఎక్కువ అడగట్లేదు, ఇయర్లీ వన్స్ మాత్రం ఒకసారి తీపించుకోవాలి. నార్మల్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒకసారి, మళ్ళీ నార్మల్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒకసారి, ఇట్లా 65 years వరకు చేసుకోవాలి. అప్పుడు అన్ని నార్మల్ ఉంటే దెన్ మీ డాక్టర్ చెప్తే మీరు స్క్రీనింగ్ అనేది స్టాప్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ స్టార్ట్ చేయడమే ప్రాబ్లం. సో దాని గురించి పక్కన పెడదాము. సో 40 years అండ్ అబౌవ్ ఎవ్రీ ఇయర్ ఆల్ విమెన్ హ్యావ్ టు గెట్ అన్ మ్యామోగ్రామ్. మీరు ప్రీవియస్లీ చెప్పినట్టు ఈవెన్ 30s బిలో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని. సో బెటర్ టు స్టార్ట్ ఎర్లీ.
లేదు, స్క్రీనింగ్ అనేది మనం 40 years కే స్టార్ట్ చేయగలుగుతాము. 30 years మ్యామోగ్రామ్ మనం 40 years కి ముందు జనరల్లీ రికమెండ్ చెయ్యము నార్మల్ హెల్దీ పాపులేషన్ కి. అప్పుడు మనం క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. అంటే మీరు ఆంకాలజిస్ట్ దగ్గరకు వచ్చారు, నార్మల్ బ్రెస్ట్ చెక్ చేయించుకున్నారు, ఆంకాలజిస్ట్ చూస్తారు, చెక్ చేసి నార్మల్ ఉంటే ఓకే, అదర్వైజ్ అల్ట్రాసౌండ్, లేకపోతే ఇంకేమన్నా ఫ్యామిలీ హిస్టరీ అట్లాంటివి ఉంటే అర్లియర్ స్క్రీనింగ్ చేస్తాము, బట్ అది ఎంఆర్ఐతో. సో 40 years కి బిలో మెథడ్స్ వేరే, బట్ 40 years కి అబవ్ మాత్రం అందరికీ ఒకటే మ్యామోగ్రామ్. దాట్ ఈస్ ద ఫస్ట్ అండి, ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము, యూ హ్యావ్ టు గెట్ అ మ్యామోగ్రామ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈజ్ ఆల్సో ఫర్ ఫీమేల్స్ అండ్ విమెన్, పాప్ స్మియర్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. సో సర్విక్స్ లో నుంచి వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి చిన్న ప్రొసీజర్ ఉంటుంది, చిన్న బ్రష్ లాగా ఉంటుంది, సెల్స్ కలెక్ట్ చేస్తాం. ఓపీ ప్రొసీజర్, అది మీరు రాగానే 10 minutes లో అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో పాప్ స్మియర్ అంటాము ఆ ప్రొసీజర్ ని. ఆ ప్రొసీజర్ అనేది 3 years కి ఒకసారి చేయాలి. అది మీరు చాలా చాలా అర్లీ స్టార్ట్ చేయాలి. 21 years లేదంటే 26 years అయినా. ఇంకా బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ చేయరు కదా. బిఫోర్ మ్యారేజ్ స్క్రీనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 21 years. లేదు అంటే ఇంకా వర్స్ట్ సినారియో అంటే 26 years కన్నా స్టార్ట్ చేయాలి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీరు మ్యారీడా కాదా, దేనికి సంబంధం లేదు. ఓకే, సో ఫర్ యోర్ హెల్త్ యూ స్టార్ట్ అట్లీస్ట్ అట్ 26 years of age. చేపించాల్సింది 3 years కి ఒకసారి. ఓకే, సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. 3 years కి ఒకసారి చేశారంటే 3 సంవత్సరాలు మర్చిపోండి, రిపోర్ట్ నార్మల్ వచ్చిందంటే మళ్ళీ 3 years కి చేపించాలి. అసలు ఈ ప్రొసీజర్స్ కే వెళ్ళొద్దు అని అంటే ఈస్ దేర్ ఎనీ వ్యాక్సిన్స్ ఆర్ మెడికేషన్? ప్రొసీజర్స్ కు వెళ్ళొద్దు అంటే వైస్ డిసిషన్ కాదు, బట్ ఇంకా అట్లా కూడా ఉంటారు చాలా మంది. కాబట్టి మీరు వ్యాక్సినేషన్ అంటే క్యాన్సర్ కి సంబంధించింది ఒకటే వ్యాక్సినేషన్ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సినేషన్ కాదు. అది ఒరిజినల్లీ ఒక వైరస్ అనేది ఉంటుంది. ద వైరస్ ఇస్ కాల్డ్ HPV, హ్యూమన్ పాపిలోమా వైరస్ అని అంటాము. సో ఆ వైరస్ అనేది ఒక 9-10 cancers ని కాజ్ చేస్తుంది. ఓకే, సో మనకి ఆ వైరస్ కి అగేన్స్ట్ వ్యాక్సినేషన్ ఉంది. ఓకే, క్యాన్సర్ కి అగేన్స్ట్ కాదు అది యాక్చువల్లీ, బికాస్ అన్ని క్యాన్సర్స్ మీకు వైరస్ వల్ల కావు, ఓన్లీ కొన్ని క్యాన్సర్స్ మీకు వైరస్ వల్ల వస్తుంటాయి. సో ఆ వైరస్ ని మనం వ్యాక్సినేషన్ లో టార్గెట్ చేయగలిగినాము. సో ఓన్లీ ఆ క్యాన్సర్స్ మాత్రమే మీకు ప్రివెంట్ అవుతాయి. బట్ అవి కూడా 9-10 cancers ఉన్నాయి ఒక్క వ్యాక్సిన్ మీరు వేయించుకుంటే. వ్యాక్సిన్ HPV వ్యాక్సినేషన్ అని అంటారు, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ ఒక్క వ్యాక్సినేషన్ ఈజ్ 95 to 99% ఎఫెక్టివ్, బట్ ఓన్లీ ఫర్ దోస్ క్యాన్సర్స్ విచ్ ఆర్ కాస్డ్ బై ద వైరస్. మిగతా ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్స్ అట్లాంటి వాటికి అయితే పని చేయదు. అందుకే మీరు మళ్ళీ మ్యామోగ్రామ్ చేయించుకోవాల్సిందే. సో గైనకాలజికల్ క్యాన్సర్స్ అయినా మీరు వ్యాక్సినేషన్ వేయించుకున్నా కూడా నేను చెప్పిన పాప్ స్మియర్ చేయించాల్సిందే. మీరు వ్యాక్సినేషన్ వేసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్టర్నేటివ్. వ్యాక్సినేషన్ వేయించుకుంటారు, ఇవి 2 చేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి HPV వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత హౌ లాంగ్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు అది వర్క్ చేస్తుంది? ఇప్పుడు HPV వ్యాక్సిన్ మనం యాక్చువల్లీ స్టార్ట్ చేయాల్సిన ఏజ్ పిల్లల్లో 9 years నుంచి. కరెక్ట్. ఓకే, సో 9 years నుంచి పిల్లలు మనం ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వేపిస్తూ ఉంటాం మనం. వ్యాక్సిన్స్ అంటేనే కోవిడ్ వచ్చే వరకు జనరల్ పీపుల్ కూడా వేసుకుంటారా అని తెలిసింది. జనరల్ గా చిన్న పిల్లలకే వేస్తూ ఉంటాం పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్స్ అంటే. కోవిడ్ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్స్, దాని తర్వాత ఇప్పుడే మనం చూస్తున్నాం ఇంకో వ్యాక్సిన్ అని. యాక్చువల్లీ HPV వ్యాక్సిన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది. గ్లోబల్లీ అయితే ఇట్ ఈస్ అ నార్మ్, చాలా చాలా అక్కడ కామన్ థింగ్. బట్ ఇండియాలో మనకి దాని గురించి అవేర్నెస్ లేక ఎవరికి తెలియదు వ్యాక్సిన్ గురించి. అండ్ తెలిసినా కూడా వేయించుకోవాలా అది ఇది అని చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మనకి అవేర్నెస్ అనేది తక్కువ. అవేర్నెస్ తర్వాత తీసుకునే యాక్షన్ స్టెప్స్ కూడా చాలా తక్కువ. బట్ క్యాన్సర్ అనేది అందరికీ వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది, మనకు కూడా వస్తుంది. వాళ్ళకు వచ్చిన క్యాన్సర్స్ వాళ్ళు డయాగ్నోజ్ అయ్యే స్టేజ్, వాళ్ళ ట్రీట్మెంట్స్ అనేవి మనకంటే చాలా డిఫరెంట్. బికాస్ వాళ్ళు స్టేజ్ 1 లోనే ఎక్కువ మంది వస్తారు, మన దగ్గర స్టేజ్ 4 లో ఎక్కువ మంది వస్తారు. సో మన దగ్గర క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ అనేవి ఎక్కువ వాళ్ళకి పోల్చుకుంటే. ఓకే, సో మనం ఏదైతే ప్రివెన్షన్ స్టెప్స్ చేయగలమో కంపల్సరీ చేసుకోవాలి, మనకు అవసరమా కాదా ఇవన్నీ అనుకోకుండా. సో వ్యాక్సినేషన్, HPV వ్యాక్సినేషన్ స్టార్ట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 9 to 14 years వరకు ఓన్లీ 2 doses ఉంటాయండి వ్యాక్సిన్ వి. సో పిల్లలకి ఆ ఏజ్ లో స్టార్ట్ చేస్తే అయిపోతుంది.
దాని తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు వ్యాక్సిన్. ఓకే, లైఫ్ లాంగ్ పనిచేస్తుంది, ఒకసారి లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. మీరు 9 years కి వేయించుకుంటే ఓకే ఎగ్జాక్ట్ దాని స్కెడ్యూల్ టైం ఏదైతే ఉందో 9 to 14 years మధ్యలో వేపించారు అనుకోండి, మొత్తం మీ కోర్స్ కంప్లీట్ అయిపోయింది పిల్లలకి. ఇప్పుడు మన పేరెంట్స్ కి మనం అడగాలి హెచ్పివి వ్యాక్సిన్ వేయించారా లేదా మనకి. మీ పిల్లలకి ఈసారి వెళ్ళినప్పుడు కనుక్కోండి అక్కడ మీ దగ్గర హెచ్పివి వ్యాక్సిన్ ఉందా. సో వెన్ యువర్ చైల్డ్ టర్న్స్ 9 or 10 యు నో కి మనం నెక్స్ట్ ఈ వ్యాక్సిన్ వేయించాలి. అందరూ ఫ్లూ, మీజల్స్, టీటీ అందరికి తెలుసు, అన్నీ వేయించుకుంటారు. బట్ హెచ్పివి వ్యాక్సిన్ కూడా మీరే చెప్పాలి, మీరే అడగాలి, మీరే వేయించాలి, మీరు కూడా వేసుకోవాలి. బికాస్ ఆ వ్యాక్సిన్ వేసుకునే ఏజ్ ఫీమేల్స్ లో అయితే 45 years వరకు వేసుకోవచ్చు అండి. 45 years వరకు వేసుకోవచ్చు, బట్ ద అర్లియర్ ద బెటర్. అండ్ అడల్ట్స్ లో అయితే మనకి 21-22 years దాటినాయి అంటే 3 doses కావాల్సి వస్తాయి వ్యాక్సిన్వి. 2 doses పిల్లల్లో ఆ ఏజ్ లో వేపిస్తే, లేదంటే 3 doses కావాల్సి వస్తాయి. 3 doses కోర్స్ మొత్తం అయిపోయినాక యు ఆర్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ ద క్యాన్సర్స్ కాస్డ్ బై ద వైరస్. సో విమెన్ లో అయితే 45 years వరకు వేసుకోవచ్చు, రఫ్లీ 3 అనుకోండి. మన దగ్గర 21 years బిలో ఇప్పుడే ఎవరికి తెలియదు. సో 21 years బిలో వేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. సో 21 years అజ్యూమ్ చేసుకుంటే 3 doses తీసుకోవాలి మీరు. ఒకటి ఫస్ట్ ఇప్పుడు వేసుకున్నారు అనుకుంటే, ఇంకొక వ్యాక్సిన్ డోస్ 2 months తర్వాత వస్తుంది, ఇంకొక 4 months తర్వాత వస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ 3 doses ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఈజ్ మేడ్ అగేన్స్ట్ వాట్, ఈదర్ అ బ్యాక్టీరియా ఆర్ అ వైరస్. దానికి అగేన్స్ట్ మనం వ్యాక్సిన్ తయారు చేసేది. సో ఇది ఏ వ్యాక్సిన్ లాగే నార్మల్ లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్. ఇది వేసుకుంటే ఇంకేమైనా వస్తాయా, కోవిడ్ వస్తుందా, క్యాన్సర్ వస్తుందా, ఇట్లాంటివి ఏమీ లేవు. ఇట్ ఈస్ అన్ యాంటీ వైరల్ వ్యాక్సిన్. నార్మల్ గా మనం పిల్లలకి ఎట్లయితే వేపిస్తామో వైరల్ వ్యాక్సిన్స్, ఇది కూడా సేమ్ అడల్ట్స్ లో. దీనికి మీకు ఏ టెస్ట్ అవసరం లేదు. ఏజ్ చెప్పాను మీకు క్రైటీరియా. సో ఎవరైనా వేసుకోవచ్చు వ్యాక్సిన్, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. బికాస్ వైరస్ కి తెలియదు ఇది మేలా ఫీమేలా. వైరస్ ఇస్ జెండర్ న్యూట్రల్. సో ఇట్ డస్ నాట్ డిఫరెన్షియేట్ మేల్స్ ఆ ఫీమేల్స్ ఆ. క్యాన్సర్స్ ఇద్దరిలో వస్తాయి, మేల్స్ లో కూడా వస్తాయి, ఫీమేల్స్ లో కూడా వస్తాయి. ఫీమేల్స్ లో వచ్చే క్యాన్సర్స్ వేరే, మేల్స్ లో వచ్చే క్యాన్సర్స్ వేరే, బట్ ఇద్దరిలో వస్తాయి. సో వ్యాక్సిన్ ఈస్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ చిల్డ్రన్, ఫర్ విమెన్, ఫర్ మెన్. జనరల్ గా ఈవెన్ మా పిల్లలకైనా ఎప్పుడైనా వ్యాక్సిన్స్ వేసినప్పుడు అదే రోజు లేకపోతే నెక్స్ట్ డే ఫీవర్ వస్తుంది. కరెక్ట్. ఎందుకు వస్తుంది ఆ ఫీవర్? యాక్చువల్లీ ఆ ఫీవర్ వచ్చేది బికాస్ ఆఫ్ ద బాడీస్ రెస్పాన్స్. సో బేసికలీ మనం వ్యాక్సిన్ లో ఏముంటుందంటే అదే వైరస్ ఉంటుంది ఇన్యాక్టివేటెడ్ ఫామ్ లో. ఏ వైరస్ అయితే మనకి ఇప్పుడు ప్రాబ్లం కాజ్ చేస్తుందో అదే వైరస్ పార్టికల్స్ ఉంటాయి, పార్ట్ ఉంటుంది అనుకోండి సింపుల్ గా చెప్పాలంటే. సో ఆ బాడీ ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన బాడీ రెస్పాన్స్ ఏంటి? ఫీవర్ ప్రొడ్యూస్ చేయడం. ఓకే, అది మీరు వ్యాక్సిన్ కైనా లేకపోతే నార్మల్ గా మనకి కోల్డ్, కాఫ్, ఎక్కువ థ్రోట్ పెయిన్ వచ్చింది అనుకోండి ఫీవర్ వస్తుంది. సో ఇట్ ఈస్ అ బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్. వ్యాక్సిన్ కూడా మన బాడీలోకి వెళ్ళినాక అట్లాంటి ఇమ్యూనిటీనే ట్రిగర్ చేస్తాయి. దాట్ ఈస్ వెన్ యు ఆర్ సేఫ్ అగేన్స్ట్ దాట్ డిజీజ్. అంటే వస్తే మంచిదా, లేకపోతే జనరల్ కొంతమందికి రావకూడదా? ఏది ప్రాబ్లం కాదు, వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. ఓకే, వ్యాక్సిన్ అయితే పనిచేస్తుంది. ఓకే, ఇట్స్ జస్ట్ ఫీవర్ వస్తే ఓకే, సమ్ పీపుల్ కా బాడీ అట్లా రియాక్ట్ అవుతుంది, వస్తుంది ఫీవర్, మైల్డ్ ఫీవర్ వస్తుంది, తగ్గిపోతుంది. కొందరికి రెడ్నెస్ కూడా ఉంటుంది వ్యాక్సిన్ తీసుకున్న చోట, సేమ్ థింగ్. సో కొందరికి రాకపోవచ్చు కూడా, వ్యాక్సిన్ పనిచేయలేదని కాదు, వీళ్ళకి బాగా పనిచేసిందని కాదు. సో ఫీవర్ ఈజ్ అ బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్, రావచ్చు రాకపోవచ్చు, వ్యాక్సిన్ మాత్రం పనిచేస్తుంది మీకు. హెచ్పివి వ్యాక్సిన్ కి కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్స్. కొంచెం మైల్డ్ ఏమన్నా ఇంజెక్షన్ చేసిన చోట రెడ్నెస్ గానీ పెయిన్ గానీ ఉండొచ్చు, ఫీవర్ రావచ్చు ఒక రోజు, అంతే, ఇంకేమీ లేవు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీకు చాలా మంచి మెమరీ ఉన్న ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పండి. అంటే చాలా మంచి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్ఫార్చునేట్లీ వస్తూనే ఉంటాయి. బికాస్ లైక్ వి డిస్కస్డ్ ఎర్లియర్, సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ జనరల్లీ ఏమవుతుందంటే ఆ స్టేజ్ లో అది ఉన్న వాళ్ళకి వేరేవి కూడా ఉంటాయి. షుగర్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, లేకపోతే వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయి. సో దాని వల్ల కూడా ఆల్రెడీ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటాయి. సో మా ట్రీట్మెంట్స్ చేయడం కూడా కష్టం అవుతుంది. బట్ అర్లీ స్టేజెస్ లో మెయిన్లీ గైనకాలజికల్ క్యాన్సర్స్ లో చాలా మంది పేషెంట్స్ ని చూశాను. వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని చాలా ఇయర్స్ అయినా కూడా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా, మళ్ళీ క్యాన్సర్ రాకుండా చాలా మంది ఉన్నారు నా ఫాలో అప్ లో. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియలీ వెల్. గ్రేట్. సో ఎర్లీ ద డయాగ్నోసిస్
ద బెటర్ ద క్యూర్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ అసలు క్యూర్ కాదు, ఏం చేసినా మనకి ఇంకా వేస్ట్, ట్రీట్మెంట్స్ చేసుకోవడం కూడా వేస్ట్, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ వింటూ ఉంటాము. బట్ అది ఎంటైర్లీ ట్రూత్ కాదు. మీరు క్యూర్ చేసే స్టేజ్ లో వస్తే కంప్లీట్ క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు డిఫికల్ట్ స్టేజెస్, అడ్వాన్స్ స్టేజెస్, లాస్ట్ స్టేజెస్ లో వస్తే కష్టం అవుతుంది. అండ్ అది కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా, అండ్ క్యాన్సర్ లో టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ మీద, స్టేజ్ మీద, క్యాన్సర్ లొకేషన్ మీద, సో అట్లా చాలా కూడా ఉండుంటాయి. ఒక పేషెంట్ ఉన్నారు, సో ఆ పేషెంట్ కి ఏమైందంటే బ్లడ్ క్లాట్ కట్టింది వెయిన్స్ లో. మన కాళ్ళవి వెయిన్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, దాంట్లో బ్లడ్ క్లాట్ కట్టింది బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ క్యాన్సర్. అట్లా అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది, బట్ తనకి సంహౌ క్లాట్ అయిపోయింది బ్లడ్. సో ఆ క్లాట్ ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఇట్ కెన్ గో ఇన్ టు ద లంగ్స్ అండ్ బ్లాక్ ద లంగ్స్ అండ్ రెస్పిరేటరీ మొత్తం డిప్రెషన్ అయిపోయి బ్రెత్లెస్నెస్ వచ్చేసి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్. అది ఒక చిన్న నర్వ్, చిన్న బ్లడ్ వెజల్ లో ఒక క్లాట్, ఆ క్లాట్ క్యాన్ కాజ్ ఆల్ దీస్ థింగ్స్. సో అది కూడా పేషెంట్ కి వచ్చింది ఆల్రెడీ, క్లాట్ వల్ల లంగ్స్ లో ప్రాబ్లం వచ్చింది, సిటీ స్కాన్ చేశారు, దాంట్లో కూడా ఉంది లంగ్స్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లో ఉంది అని. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హార్ట్ సర్జరీస్ అయినా కూడా ఇస్తుండ్రు బ్లడ్ థిన్ గా చేయడం. సో క్లాట్ ని బ్లడ్ థిన్నర్స్ ఇస్తే అది సేఫ్ అయిపోతుంది మనకి. బట్ ఆమెకి కడుపులో ఉండే క్యాన్సర్, డియోడినం అంటాం, స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్, స్టమక్ తర్వాత వచ్చే పార్ట్ ని డియోడినం అంటాము. దాంట్లో తనకి క్యాన్సర్ ఉంది యాక్టివ్ గా. ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ కాజింగ్ బ్లీడింగ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఒకవైపు ఏమో హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఒకవైపు ఏమో రక్త గణాల్లో గడ్డ కట్టేసింది. సో ఈ ట్రీట్మెంట్స్ రెండు పారాడాక్స్, ఏది చేసినా ప్రాబ్లం. బ్లీడింగ్ ఆపకపోతే బ్లీడింగ్ అయ్యి చనిపోతారు. అవును. బ్లడ్ గడ్డని మనము బ్లడ్ థిన్ చేయకపోతే అది కూడా లంగ్స్ లోకి వెళ్ళి చనిపోతారు. సో ఆ పేషెంట్ కి నేను చాలా హై రిస్క్ తో ఫ్యామిలీతో అంతా చాలాసేపు మాట్లాడి ఆప్షన్స్ చెప్పి రేడియేషన్ కి తీసుకున్నాము. ఎక్కడి నుంచి అయితే బ్లీడ్ అవుతుందో క్యాన్సర్ వల్ల ఆ పార్ట్ కి రేడియేషన్ కూడా చాలా కష్టం, చాలా క్రిటికల్. బట్ చేసాము, సక్సెస్ఫుల్ అయ్యింది ట్రీట్మెంట్. వావ్. పేషెంట్ కి అక్కడ నుంచి క్యాన్సర్ గడ్డ నుంచి బ్లీడింగ్ ఆగిపోయింది. గ్రేట్. సో దెన్ ఈ కాళ్ళ గడ్డకి వి స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. కాళ్ళకి స్వెల్లింగ్ అదంతా వచ్చి ఉంటది, కాళ్ళ స్వెల్లింగ్ అంతా తగ్గిపోయింది, లంగ్స్ లోకి వెళ్ళింది కూడా మెల్ట్ అయ్యింది, దానికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాము. క్యాన్సర్ కూడా అంతవరకు కంట్రోల్లో ఉంది, బ్లీడింగ్ కాలేదు. ఈ చాలా కాంప్లికేటెడ్ కేసు ఉండేది. ఏ స్టేజ్ లో వచ్చింది మీ దగ్గరికి? ఇది స్టేజ్ 4 అండి. స్టేజ్ 4 లో ఉన్నారు. షీ సర్వైవ్డ్. షీ స్టిల్ డూయింగ్ వెల్. వండర్ఫుల్ అండి. రియలీ ఒక గాడ్ ఎక్కడో లేడు డాక్టర్స్ చేతిలో, ఇక్కడ మన దగ్గరే ఉంటాడు. పేరెంట్స్, డాక్టర్సే మన రియల్ గాడ్స్ అని అంటారు. నిజంగా ఇప్పుడు మీ దగ్గరికి రాకుండా అదే ఆయుర్వేదిక్ దగ్గరకో లేకపోతే ఇంకెక్కడైనా వెళ్తే ఏదో ఒకటి సిచ్యువేషన్, ఇప్పుడు మీరు దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేరు, మీకున్నాయి టాబ్లెట్స్ ఉన్నాయి, ఒక టాబ్లెట్ ఒక ఇంజెక్షన్ తో అయిపోతుంది పని, బ్లడ్ థిన్ అయిపోతుంది మీకు, కానీ మీరు ఇవ్వలేరు. ఆల్రెడీ మీకు బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ థిన్ చేస్తే ఇంకా మొత్తం లాస్ అయిపోతుంది బ్లడ్. సో ఫస్ట్ ఈ ఆపాలి. వేరే కీమోథెరపీ అవి పని చేయలేదు పేషెంట్ లో. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమీ లేవు, ఎగ్జాస్ట్ అయిపోయినాయి మాకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని. బట్ ఏదో ఒకటి చేయాలని ఆ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి we went ahead with this radiation, and yes, we went ahead with radiation and turned out well. Great job.